మనలాగా కన్వీనియన్స్ ఉండదు వాళ్ళకి, అండ్ వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. సో ఆ ఇబ్బంది లేకుండా కమిషనర్ గారు ఇనిషియేట్ చేసిన ఈ వండర్ఫుల్ ప్రోగ్రాంలో నేను ఒక పార్ట్ అవ్వడం నిజంగా వెరీ హార్ట్ వెల్మింగ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక యూనిఫామ్లో కావచ్చు, లేకపోతే మీరు సోషల్ మీడియాలో ఒక స్టార్, మన వర్క్ చేసుకుంటూనే హ్యుమానిటీగా వెళ్ళి ఒక డిఫరెంట్ ఇనిషియేషన్ తీసుకోవడం అనేది ఎట్లా చూడొచ్చు అంటారు? డిపార్ట్మెంట్ ఎప్పటి నుంచో ఉంది, కానీ ఈరోజు చూడలేని వాళ్ళకి, మాట్లాడలేని వాళ్ళకి, వినలేని వాళ్ళు కూడా మేము కూడా బాధ్యతలుగా ఉంటున్నాం, కంప్లైంట్ ఇవ్వచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ సర్వీస్ని మేము కూడా తీసుకోవచ్చు అనటానికి ఇట్స్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఏమనిపిస్తుంది? అదేనండి, వెరీ వండర్ఫుల్ ఇనిషియేటివ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా, ఎందుకంటే ఇండియా అనేది ఒక డెమోక్రసీ కదండి, అందరికీ సమాన్యాయం జరగాలి. అండ్ పోలీసుల పని ఏంటంటే లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ని ఇది చేయాలి. అయితే మనందరం బాగానే చెప్పుకోగలుగుతున్నాం మన ప్రాబ్లమ్ని పోలీస్ సంస్థకు కానీ దివ్యాంగులు అన్నది ఆ 3 crore పాపులేషన్ ఉంది చూసారా, వాళ్ళకి ఇది వండర్ఫుల్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ. అండ్ ఇది రాబోయే రోజుల్లో ఇంకా బాగా ముందుకు వెళ్తాదని ఐఎమ్ హోపింగ్. డెఫినెట్లీ మీరు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీలో చాలా పార్ట్ అయి ఉన్నారు. మేము కూడా వీ హ్యావ్ సీన్ మోర్ వీడియోస్, మేము కూడా చూస్తూ ఉంటాం. స్పెసిఫిక్ జోన్ అనే చూస్ చేసుకొని ఎక్కడైతే నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళు వెళ్తున్నారు. సో ఇదంతా కూడా సొసైటీలో మన పార్ట్ అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా ఇప్పుడు మన లైఫ్, అందరి లైఫ్స్లో ఒక పర్పస్, ఒక అర్థం ఉండడం చాలా ముఖ్యం కదండి. మరి ఆ అర్థాన్ని మనం ఎలా సంపాదించుకుంటాం? ఇలా 4 మంచి పనుల్లోనే అందరూ చేయగలిగినప్పుడే మన జీవితానికి అర్థం కలుగుతుంది. ఎందుకంటే మనం అందరూ వచ్చింది కొంత లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం ఇక్కడ ఉండడానికి. ఇలాంటివన్నీ ఎక్కువ అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేస్తే అంత బాగుంటుంది. ఎవ్రీవన్ ఇది ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక సెలబ్రిటీ ఫ్లేవర్ ను కూడా యాడ్ చేస్తూ ఇంకా చాలా మందికి అవేర్నెస్ కల్పించే దిశగా మీరు ఈరోజు కార్యక్రమం చేస్తున్నారు. ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈరోజు ఈ మన హర్ష సాయి గారిని బ్రాండ్ అంబాసిడర్గా ఈ దిశ దివ్యాంగ్ సురక్ష ప్రోగ్రాంలో అసోసియేట్ చేసుకోవడం చాలా చాలా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరూ బాగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఐఎమ్ షూర్ he will take up many more initiatives for a social cause. Already he is doing a great bit for the society. So అదే విధంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ముఖ్యంగా విశాఖపట్నం సిటీ పోలీస్తో ఈ విధంగా అసోసియేట్ చేసుకోవడం I feel that we are really indebted to him, so that this message will go to millions and millions of people across the globe. And this initiative must be taken up not only in India, in fact worldwide. Even other countries also do not have an access to these type of facility. So I fervently hope that Raboy Rojlo idi, as he said, 3 crore population in India is affected with this kind of disability. వాళ్ళందరికీ కూడా ఈ సౌకర్యం కలిగిస్తుంది అని అనుకుంటున్నాను. ఇక్కడ సార్ కనెక్టింగ్ పాయింట్ ఏంటి, ఇన్స్పిరేషన్ ఈ కార్యక్రమాన్ని చేయడానికి మీకు రావడానికి థాట్ యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్ ఆల్సో, నేను మెడికల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇంటర్న్షిప్ టైంలో ఒక అమ్మాయి డెఫ్ అండ్ డమ్ అండి, ఆవిడ కేస్ షీట్ పట్టుకొని వచ్చేసి నా ముందు నిలబడి అట్లానే ఉంది, అట్లా ఇట్లా చూస్తూ ఉంది. సో ఐ వాజ్ లంచ్ టైం అది. సో అడుగుతూ ఉంటే పేరేంటి చెప్పండి, ఏమి ప్రాబ్లం ఏంటి, సమస్య ఏంటి అని చెప్తే ఆవిడ ఏమీ రిప్లై ఇవ్వకుండా అటు ఇటు చూస్తూ ఉంది. మా ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరు కూడా లంచ్ టైంకి వచ్చేసారు ఆ టైంలో. సో ఐ ఫెల్ట్ ఇరిటేటెడ్ అండ్ సెడ్ తర్వాత రా అని చెప్పేసి వదిలేదాన్ని. వెంటనే హెడ్ నర్స్ ఉంటుంది అక్కడ, మా ప్రతి వార్డ్లో హెడ్ నర్స్ ఉంటుంది. ఆవిడ పరిగెత్తుకొని వచ్చేసి ఈ విధంగా చెప్పింది, సార్ మీరు చదవలేదా, అక్కడ స్పష్టంగా రాసి ఉంది షీఈ్ హార్డ్ ఆఫ్ హియరింగ్ అని చెప్పి రాసి ఉంది, కాంట్ యూ రీడ్ అని చెప్పేసి. షీఈ్ పెద్ద హెడ్ నర్స్. అది ఒక నాకు మనసులో ఉండిపోయింది. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ దట్ డే. అండ్ police department వచ్చిన తర్వాత then I was just thinking on these lines and wanted to extend something for the disabled people, especially hearing impaired. So అవకాశం కలిగింది.